నమస్కారం. పెళ్ళా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. క్రీస్తు ఆశీర్వాద సంఘం ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలకు నివాళి. ఉగాది పర్వదినం తీసుకుని వచ్చిన విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని, ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు వెళ్లాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని స్థానిక ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పండితులు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి పాల్గొన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, కొత్త ఏడాదిలో మంచినీటి పథకం, రామలింగేశ్వర స్వామి గుడికి ఘాట్ రోడ్డు, మెట్లదారి అన్ని ప్రారంభించుకుందామన్నారు. వినుకొండ అభివృద్ధికి ఏం కావాలో అన్ని చేస్తానని, అందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు.
ఉగాది పర్వదినాన ఈ విశిష్టమైనటువంటి రోజు కోసం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించాం. శ్రీనివాస్ శర్మ గారు, శేఖర్ గారు, శేష్ గారు ఈ కార్యక్రమాన్ని చాలా దివ్యంగా, సంతోషంగా, చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వినిపించారు పంచాంగాన్ని. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్డీఏ నాయకులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు కూడా, ప్రముఖులందరూ కూడా ఇక్కడ కార్యక్రమానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుండి పాల్గొన్నటువంటి కౌన్సిలర్స్కు అభినందనలు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు అభిమానంగా పంచాంగ శ్రవణం వినడానికి వచ్చారు. అందరికీ ప్రత్యేక అభినందనలమ్మా. అందరికీ ఈ ఉగాది సంవత్సరం మీ అందరికీ మేలు జరగాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఘనంగా ముందుకెళ్లాలని, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం, ఈ రోజు నుండి ఈ కొత్త సంవత్సరం మన ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని, మంచినీటి స్కీము, అట్లాగే రామలింగేశ్వర స్వామి గుడి, ఘాట్ రోడ్డు, మెట్లు దారి అన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో. అలాగే మన వినుకొండ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందటానికి ఏమేం చేయాలో అది చేస్తాము. సో అందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా. పట్టణంలోని కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండమెట్ల వద్ద ఉగాది పండుగ సందర్భంగా ఆలయ సేవకులు జాజుల మాలయాద్రి ఆధ్వర్యంలో గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి, జనసేన కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావుల చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వాళ్ళు సేవకుల ఆధ్వర్యంలో విశ్వమాత అయినటువంటి గో సంరక్షణ ఆశ్రమం నిర్మాణం ప్లస్ నిత్య అన్నదానం కానీ, అలాగే ఆధ్యాత్మిక లైబ్రరీ, లక్ష్మీ నరసింహస్వామి వారి ధ్యాన మందిరం, అలాగే గోశాల, కళావేదిక, లక్ష్మీ నరసింహస్వామి కళావేదిక, అలాగే రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఆరంభ వేదికగా ఈ ఆశ్రమ నిర్మాణం చేపట్టారు. చక్కగా ఇప్పుడు మొదటి ఫ్లోర్ పూర్తయింది. ఈరోజు సెకండ్ ఫ్లోర్ కూడా నిర్మాణం చేయడానికి మరి అందరూ కూడా ముందుకు వచ్చారు. ఇటువంటి లైబ్రరీ, ఆధ్యాత్మిక లైబ్రరీ ఉండడం ఇప్పుడు చాలా అవసరం. సమాజానికి స్పిరిచువల్గా మనందరం కూడా, మానవులంతా కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉండే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎందుకంటే ఈరోజు స్పిరిచువాలిటీ తగ్గే, ఎందుకంటే డివైనిటీ తగ్గి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. అటువంటి సమస్యలకి పరిష్కారం మరి ఈ లైబ్రరీలో దొరుకుతుందని అనుకుంటున్నాను. ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మాన్ని కాపాడడమే కాకుండా సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమాలు, కట్టుబాట్లు, అలాగే సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి వీలుగా ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కూడా ప్రతి చోట, ప్రతి ఊర్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాజమాన్యం, అలాగే టీమ్ మెంబర్స్ అందరినీ కూడా ఇలా చేస్తున్నందుకు అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారికి మా ఫౌండేషన్ తరఫున కూడా సపోర్ట్ అందిస్తామని ఆంజనేయులు గారు కూడా చెప్పమని చెప్పారు. తప్పకుండా ఈ నిర్మాణంలో మేము కూడా కొంత పాల్పంచుకుంటామని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాన్న ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరి కళలు, కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వినుకొండకి ఈ సంవత్సరం ఎన్నో కొత్త కార్యక్రమాలు కానీ, కొత్త మరి శంకుస్థాపనలు, అలాగే నిర్మాణాలు కానీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వినుకొండకంతా ఈ సంవత్సరంలో మంచి కార్యక్రమాలు చేపడతారు. అందరూ కూడా మంచి జరగాలని, అందరి కళలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సేవకులు, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్
శాసనసభ్యుల వారు జి ఆంజనేయులు గారి నేతృత్వంలో మంచి కార్యక్రమాలకి అంకురార్పణ చేయడానికి మరి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ లీలావతి గారు ఈరోజు దేవస్థానానికి విచ్చేయడం జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం శంకుస్థాపన కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ఆ కార్యక్రమాన్ని అంకురార్పణ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి మనసు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ సంవత్సరం అన్ని కార్యక్రమాలు మంచిగా జరగాలని, విస్తారంగా వర్షాలు పడాలని, మరి వాగులు వంకలు కుంటలు నిండి రైతులకు మంచి శుభదాయకంగా ఈ సంవత్సరం రావాలని, గత సంవత్సరం కూడా తొలి ఏకాదశికి ఇదే కార్యక్రమంలో అంకురార్పణ చేయడం జరిగింది. అటు శ్రీశైలం ఇటు సాగరు రెండు కూడా నిండి రైతులకు ఈ సంవత్సరం కాలువల ద్వారా నీళ్లు వచ్చినాయి. అందుకు లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం అందరం కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి శ్రీశైలం వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆ సంకల్పంగా. అదేవిధంగా గిరి ప్రదక్షిణ రామలింగేశ్వర స్వామి దేవస్థానాలు కూడా త్వరలోనే మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మరి పురాతనమైనటువంటి ఈ దేవస్థానం క్షేత్రంగా చేయాలని ఆంజనేయులు గారు సంకల్పించారు. వారి ఆదేశాల అనుగుణంగా మరి వారి భక్త బృందం మరి మోటమరి నరసింహారావు గారు, పివి సురేష్ గారు, పువ్వాడి కృష్ణ గారు, మరి ఏజీపీ జ్ఞానేశ్వరరావు గారు, ఎక్స్ ఏజీపీ సైదారావు గారు, రామకోటేశ్వరరావు గారు, యలవర్తి శ్రీనివాసరావు గారు అందరి సహాయ సహకారాలతో మరి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క దేవస్థానం మరింత ముందుకు వెళ్ళేలాగా ఆ స్వామివారి ఆశీర్వాదంతో మనందరిపై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఎమ్మెల్యే గారికి సత్యమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. క్రీస్తు ఆశీర్వాద సంఘం వారి ఆధ్వర్యంలో పాస్టర్ పట్రా ఫిలిప్, లిడియా ఫిలిప్ సంఘం సభ్యులు అందరూ కలిసి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆశీర్వాద సంఘం ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కు ఘన నివాళులు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన క్రైస్తవులను బాధపరిచిందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. అంతేగాక పాస్టర్ ప్రవీణ్ పగడాలని హత్య చేసిన వారిని వెంటనే పట్టుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పాస్టర్ ప్రవీణ్ పగడాల విడిచి వెళ్లిన కుటుంబానికి ఆదరణ కలుగునట్లు సంఘమంతయు ఏక మనసుతో ప్రార్థించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాం. చాలా దుఃఖకరమైన బాధకరమైన విషయం ఇది. ప్రపంచంలో ఒక తీరని లోటుగా మనం చెప్పాలి. గొప్ప దైవ సేవకుడు, దేవునిచే బలంగా వాడబడుతున్న దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ గారు, ఆయన అకస్మాత్తు మరణం. ఆయన రాజమండ్రిలో మీటింగ్ ముగించుకొని వస్తూ ఉండగా ఒక దుండగులు చేసిన కార్యమని చెప్పాలి. దీన్ని మేము ఖండిస్తున్నాం సంఘముగా, దేవుని బిడ్డలంగా. అయితే మా ప్రభు చెప్పారు ముందుగానే, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించున్నానని చెప్పారు యేసయ్య. అంత మాత్రమే కాదు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు, హింసలు వస్తాయి. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగునని వాక్యంలో వ్రాయబడ్డట్టుగా మనుషుల చేత మీరు ద్వేషించబడతారని చెప్పినట్టుగా యేసు ప్రభు గురించి సువార్త స్పష్టంగా బోధిస్తున్నందుకై ఈ అకాల మరణం భయంకరమైన ఈ సంఘటన, దీన్ని మేము సంఘముగా ఖండిస్తున్నామండి. ఎందుకో తెలియదు, ప్రపంచానికి క్రైస్తవులు మేలు చేసేవారే, సహాయం చేసేవారే. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న భారతదేశానికి మిషనరీలు వచ్చి వారు చక్కగా విద్యా సంస్థలు నెలకొల్పి విద్య అందించారు. వైద్యం చెప్పి కదండి, వైద్యశాలలు కట్టించి మంచి వైద్యాన్ని అందించారు. విద్య, వైద్య అంత మాత్రమే కాదు, మంచి సామాజిక సేవ చేశారు. అలాంటి గొప్ప క్రైస్తవ్యం ప్రభు నేర్పించిన ఈ చక్కటి మార్గం, ఇది మతం కాదండి, క్రైస్తవ్యం ఒక మార్గం. అది తెలియక చాలామంది ఎందుకో క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు. దయచేసి క్రీస్తు ఆశీర్వాద సంఘం, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిగా దీన్ని మేము ఖండిస్తున్నాం. స్థానిక వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో ఉగాది పండుగ సందర్భంగా నియోజకవర్గ కళాకారుల సమావేశం గుమ్మడి కళాపీఠం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ అనంతరం ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక విభాగ నిధులు కళాకారులకు అందేలా చూడాలని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే దేవాలయాల్లో
కళాకారులకు అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం 5 మండలాల నుంచి వచ్చిన కళాకారులకు ఉగాది పురస్కారాలను అందించి సన్మానం చేశారు. కళాకారులతో పాటు సమాజం కోసం శ్రమించి వివిధ వర్గాల వారిని సన్మానించడం జరిగిందని గుమ్మడి తెలియజేశారు. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఈ రోజున వెంకుపాలెం రోడ్లోని గుమ్మడి ఆశ్రమం వద్ద, వృద్ధాశ్రమం వద్ద కళాకారులందరూ ఇక్కడికి చేరటం, వారిలో కళల్లో ఎక్కువగా సేవలు అందించిన వారు, అలాగే ప్రజాసేవలో పునీతులవుతూ నిరంతరం ప్రజాసేవకి నిమగ్నులవుతున్న వారు, కళల్లో నిష్ణాతులైన వారికి వివిధ కళల యందు మరి నిరంతరం అదే పనిగా కళాకారులుగా వెలుగొందుతున్నటువంటి అందరికీ కూడా ఈ రోజున గుమ్మడి తన కళాపీఠం ఆధ్వర్యంలో సన్మానాలు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కళాకారులందరినీ కూడా ఒక ఐక్యవేదిక మీదకి ఏర్పాటు చేసి వారందరినీ కూడా నిరంతరం వారికి ఎలాంటి సేవలు అందించాలో చూసుకుంటూ తను ఒక సేవకుడుగా ఉంటూ కళాకారులకు గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో అనేక సేవలు అందిస్తున్నటువంటి గుమ్మడికి మరి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆశీర్వదించాలి. అలాగే నిరంతరం ఈ సేవలు కొనసాగిస్తూ ఈ యొక్క నియోజకవర్గంలో కళాకారులకి మరి వాళ్ళ ఇన్సూరెన్స్ పథకాలని ఏర్పాటు చేశాడు. మరి తను 400 రూపాయలు కట్టి 5 లక్షల రూపాయలు ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ తను ఒక్కడే సొంత డబ్బులతో కట్టాడు. అలాగే 1200 రూపాయలతోటి మరి అందరికీ కూడా సభ్యత్వం, గుమ్మడి కళాకారుల సభ్యత్వం కూడా ఏర్పాటు చేసి మరి వారికి అందరికీ కూడా దానివల్ల లబ్ధి పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం, కళాకారుల శ్రేయస్సు కోసం, మరి కళాకారుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి గుమ్మడిని ఈ ఉగాది పండుగ సందర్భంగా అభినందిస్తూ మనందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మండల కేంద్రమైన సావెలపురం మండలంలో సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా మండలంలోని బొందిలపాలెం అడవి పేరంటాలమ్మ తల్లి దేవస్థానం తిరునాళ్ల సందర్భంగా ఉచిత మంచినీరు పంపిణీ చేయడం జరిగిందని సంస్థ కార్యదర్శి కేవీఆర్ మోహన్ చంద్ తెలియజేశారు. గత 23 సంవత్సరాలుగా సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం తరపున విడుదల చేసిన పోస్టర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు నమోదు చేసుకుంటే చాలు నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ కు సంబంధించిన పోస్టర్ను సతీ సమేతంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ 10వ తరగతి ఆ పైన చదివిన వారు ఎవరైనా ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందవచ్చునన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్స్ విభాగంలోని సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ సంస్థ సిడాప్ ద్వారా ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోందన్నారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉన్నవారికి అన్ఎంప్లాయీస్కి లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేటి యువతను కోరుతున్నా. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే వివరాలు వాళ్ళకి ఇంటర్వ్యూలకి కాల్ఫర్ చేస్తారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అన్ఎంప్లాయీస్ అందరికీ నేను పిలిపిస్తున్నాను. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అన్ఎంప్లాయీస్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాను. ఈ ఉగాది పర్వదినాన దీన్ని లాంచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.